నాటకాలేంటి? నేనేం చేశాను? ఏం చేసావా? ఏం చేసావా? అత్తయ్య గారు, ఈ లెటర్ రాసిందెవరు? శరణ్యదని ఒప్పుకుంది కదండి. తను ఒప్పుకోవడం కాదు, లెటర్ రాసింది ఎవరు అని అడుగుతున్నాను. ఆన్సర్ చెప్పు, చూసి చెప్పు. చెప్పు. అత్తయ్య గారు, మీరు బలవంతంగా లెటర్ ఏదో నేనే రాశానని నాతో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారా? బలవంతంగానా? బలవంతంగానా? ఈ రైటింగ్ ఎవరిది? నీదే కదా? ఇది నీ డైరీలోంచి తెచ్చిన పేజ్. ఇది దర్శన్ రూమ్ లో దొరికిన లెటర్. చూడు చూడు. ఇప్పుడు చెప్పు, శరణ్య రాసినట్టుగా దర్శన్ గురించి తప్పుడు రాతలు రాసింది ఎవరు? నువ్వు కాదా? నువ్వు కాదా? శరణ్యను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా బయటికి పంపించడానికి కుట్ర పన్ని ఈ కుటుంబాన్ని వంచాలని చూసింది నువ్వు కాదా? నువ్వు కాదా? అత్తయ్య గారు, అత్తయ్య గారు, నా కోడల్ని నా కొడుకు నుంచి దూరం చేయాలని చూస్తావా? నీకే అన్యాయం చేసిందని శరణ్య బతుకునిలా బుక్కి పాలు చేయాలని చూస్తున్నావు. ఈ విష పురుగుని బతకనివ్వకూడదు. గెలిచాను, ఏం చేస్తావు అనుకుంటున్నావు? నీ తోడబుట్టిన దాన్ని కాపురాన్ని చెడగొట్టి గెలిచాను అని విర్రవీగుతున్నావు. నేను నిన్ను ఏమీ చెయ్యలేననే కదా నీకు ఇంత ధీమా? చెయ్యి చెయ్యి చెయ్యి, ఏం చేస్తావో చేసుకో. నీ చేతలతో నీ మాటలతో ఈ ఆనంద భైరవిని ఎంత భయపెట్టాలని చూసినా జంకే రకం కాదు నేను. కోడలిగా ఈ గడపలో అడుగు పెట్టాను, వీళ్ళ కొడుకుని కూడా అడ్డు పెట్టుకున్నాను. సో కుటుంబాన్ని రింగ్ మాస్టర్లా ఎలాగైనా ఆడించగలను అని అనుకుంటున్నావేమో. అది నీ తరం కాదు. ఈ ఆనంద భైరవి కంఠంలో ప్రాణం ఉండగా ఈ కుటుంబ బంధాన్ని నువ్వు కూల్చలేవు. నువ్వు దూరం చేసినా నా కొడుకు కోడల్ని ఎలా కలపాలో, నీ ఆహాన్ని ఎలా వంచాలో నాకు బాగా తెలుసు. చూద్దాం నువ్వేం చెయ్యగలవో, నేనేం చేయగలను. మీరేమంటారండి? అవునవును, అంతే కదమ్మా. పైగా ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కోడల చేత ఇలాంటి కార్యక్రమాలు జరిపించడం కూడా
చాలా గౌరవంగా ఉంటుంది. ఆనంద, పంతులు గారికి ఫోన్ చేసి రోహిత్ అనన్య చేత ఈ పూజ జరిపిస్తున్నామని ఒక మాట చెప్పు. లేదండి, ఈ పూజ దర్శన్ శరణ్యుల చేత చేయించాల్సిందే. ఆనంద, ఎందుకలా? అవునండి, దర్శన్కి పెళ్ళయింది. సతీ సమేతంగా దర్శన్ శరణ్యుల చేత ఈ కార్యక్రమాన్ని జరిపిస్తాను అని నేను మొక్కుకున్నాను. అంతేగాని రోహిత్ అనన్యల చేత ఇదేదీ చేయించకూడదని కాదు. అత్తయ్యగారు, మీరు మొక్కుకోవటం ఇలా చెయ్యాలనుకోవటం అంతా బాగానే ఉంది, కానీ మన ఇంట్లో శరణ్య లేదు కదా. ఇక మీరు మొక్కిన విధంగా పూజ ఎలా జరిపిస్తారు చెప్పండి. ఆనంద, నువ్వు స్వయంగా వెళ్ళి మాట్లాడితేనే శరణ్య తిరిగి ఈ ఇంటికి రాలేదు. అటువంటిది సీతారాముల వారి కళ్యాణానికి దర్శన్తో కలిసి పూజలో ఎలా కూర్చుంటుందనుకున్నావు? అసలు ఇది కుదిరే పనేనా? దైవం తలుచుకుంటే కుదరని పని అంటూ ఏది ఉండదండి. శరణ్య దర్శన్ దంపతులు సీతారాముల కళ్యాణాన్ని కలిసి ఘనంగా జరిపించబోతున్నారు.